కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు అని పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. గురువారం పటాన్చెరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ చేసిన అసత్య ప్రచారాలకు కోర్టు తీర్పుతో తెరపడిందని నేతలు పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావులకు లక్ష్యంగా చేసుకుని వేసిన కమిటీ రిపోర్టును హైకోర్టు తోసిపుచ్చడం ప్రభుత్వానికి పరాభవమన్నారు. 6 గ్యారెంటీలను అమలు చేయలేక ప్రజలను పక్కదారి పట్టించేందుకే విచారణల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఇప్పటికైనా బురదజల్ల రాజకీయాలు ఆపి ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో పటాన్చెరు పరిధిలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరం కూడా ఇది మనకు లభించిన మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అందరికి ఇది ఒక బూస్టింగ్ లాగా ఉన్నది. ఈ బూస్టింగ్ అంటే ఎందుకంటే మొన్న జగిత్యాలలో కేసీఆర్ గారు పెట్టిన సభ సక్సెస్. మరి దాని తర్వాత నిన్న మాకు ఇది హైకోర్టు నుంచి వచ్చిన ఏదైతే తీర్పు ఉందో అది కూడా మా అందరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక 1000 ఏనుగుల బలంలాగా మాకు ప్రజల్లోకి పొండి ప్రజల మధ్యలో ఉండండి. ఈ హైడ్రాలు లేకపోతే ఇట్లాంటి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ప్రజాపాలన అని చెప్పి వచ్చిరో వీళ్ళని ఎక్కడిదక్కడ నిలదీయండి అని చెప్పి మాకు ఒక బూస్టింగ్ లాగా ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఒకటి ఎవరికైనా కూడా ఒక ఆరోపణ చేసినప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఏదైతే మనకు పీసీ ఘోష్ కమిటీ ఉందో వాళ్ళు ఆ అవకాశం కూడా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇవ్వలేదు. అవుట్ రైట్ ఆ ఘోష్ కమిటీలో వీళ్ళు తప్పు చేసిర్రు, వీళ్ళు శిక్షించండి అని చెప్పి చెప్పింది. దాన్ని హైకోర్టు వారు తిరస్కరించిండ్రు. మీరందరూ కూడా గమనించాలి. నిపుణులు చెప్పినది కానీ అదే రకంగా నివేదిక ప్రకారం కూడా హైకోర్టు ఒకటే చెప్పింది, ఇట్లాంటి ఇనాపరేటివ్ నివేదికలు హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. ఇట్లాంటి కక్షపూరిత చర్యలు తీసుకునేది ఉంటే మీరు రాజకీయం చేసేది ఉంటే బయట చేయండి. కానీ మీరు ఒక వ్యక్తిని ఆరోపణ చేసే ముందు ఆ వ్యక్తి చెప్పేదంతా కూడా విని ఆ వ్యక్తిని పరిగణనలోకి తీసుకొని అసలు నిజమేంది అబద్ధమేంది అప్పుడు చేసిన అధికారులు ఏ రకంగా పనిచేసిరో ఇవన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకొని మీరు ఈ ఘోష్ కమిటీ అనేది చెప్పాలి తప్ప మీరు ప్రభుత్వం చెప్పిన పీసీసీ స్క్రిప్టుని ఇక్కడ చెప్తే పనిచేయదు, ఇది నడవదు అని నిర్బంధంగా మరి ఏ రకంగా అయితే హైకోర్టు నిన్న తీర్పిచ్చిందో దాన్ని పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులందరం కూడా హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం. చాలా మరి మేమందరం కూడా ఒకటే చెప్తున్నాము, మరి కాంగ్రెస్ పార్టీకి మరి అదే రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రకంగా మీరు మమ్మల్ని బ్లేమ్ చేయడమో లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ చేయడమో లేకపోతే డిక్టేషన్ మమ్మల్ని ముందే ఎప్పుడో రాజరిక పాలన ఉండేది ఆ రకంగా మమ్మల్ని డిక్టేట్ చేసి ప్రజలని మనం పాలిద్దాం అనుకుంటే మాత్రం రేపు పొద్దున వచ్చే ప్రజా కోర్టులో మీరు ఓడిపోతారు. ఏ రకంగా అయితే హైకోర్టులో ఓడిపోయినామో రేపు పొద్దున ప్రజా కోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయము. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజలకు ఇచ్చిన 420 హామీలు మరి 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టండి. రైతు బంధు వేయండి, రైతు బీమా చేయండి. రైతులకు వడ్లు కొనట్లేరు, వారికి మొక్కజొన్నలు కొనట్లేరు, మరి అవన్నీ కొనే విధంగా ముందుకు పోండి. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికి 2 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. వీటన్నిటి మీద దృష్టి పెట్టి ముందుకు పోవాలి, ప్రజలతోటి మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలి తప్ప ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్ కోసము ఇట్లాంటి ఘోష్ కమిటీ ఆ కమిటీ ఈ కమిటీ అని వేస్తే అది ఎప్పటికైనా కూడా ఏ కోర్టుకు పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ విజయమే ఉంటుంది తప్ప మీరు ఏ రకమైన ఆరోపణ చేసినా మా పార్టీ, ఎందుకంటే తప్పు చేయని పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, మరి కేసీఆర్ గారు అంటే ఒక నిప్పుతో సమానం కాబట్టి కేసీఆర్ గారిని మీరు టచ్ చేసే పరిస్థితి రాబోదు. కాబట్టి కోర్టుకు వెళ్తే ఇవల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద చెంపపెట్టులాగా ఒక బ్రహ్మాండమైన తీర్పు హైకోర్టు ఇచ్చింది. ఆ పీసీ ఘోష్ ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు ప్రకారం మీరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మొన్ననే మనం చూసినాం, హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడన్నా బుద్ధి రావాలి, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడన్నా తెలివి రావాలి, ప్రజల యొక్క నాడి పట్టుకోవాలి, ప్రజలకు ఏం అవసరం ఉంది అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతుల కోసం, రైతులకు ఏం కావాలి, రైతులకు ఏమైతే బాగుంటుంది. 3 సంవత్సరాల కిందట ఒక 2 పిల్లర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో కూలిపోతే ఇయ్యాలటి వరకు మరమ్మతులు చేయని దుర్భాగ్య స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ. రైతుల బాధ తెలిసినుంటే
అదే సంవత్సరం దాన్ని మరమ్మతులు చేసి ఇవాళ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు పంటలు పండే విధంగా ఆ నీరు అందించినట్టయితే మేము కూడా హర్షించేవాళ్ళం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుంది, కుతంత్రాలు చేస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యట్లేదు, అవి చెయ్యొద్దు, అవి కప్పిపుచ్చుకోవాలంటే ఏదో ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేస్తూ పోతున్నది అనేసి మేము ప్రజలకు ప్రతి విషయం మేము ప్రజల దృష్టికి తీసుకుపోయినాం. ప్రజల్లో కూడా మమేకమైనాం. నిజంగా ప్రపంచం